The Chennai Shopping Mall lo sensational Dasara Triple Dhammaka for gifts, combo offers, instant discounts. భారతదేశం బంగారు గని ఎక్కడుందో తెలుసా? అందరూ ఊహించినట్టుగా భారతదేశం మెయిన్ ల్యాండ్ కంటే కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లేదా అండమాన్ సముద్రంలో ఉందని తేలిపోయింది. ఇప్పుడు పెద్ద ఎత్తున సహజ వాయు నిక్షేపాలు అండమాన్ సముద్రంలో ఉన్నట్టుగా తేలింది. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆసక్తికరమైనటువంటి విషయాలను పంచుకున్నారు. గతంలో కూడా హర్దీప్ సింగ్ పూరి ఒక విషయాన్ని చెప్పారు. పెట్రోలియం నిల్వలు పెద్ద ఎత్తున అండమాన్ తీరంలో అన్వేషణ జరుగుతుంది, ఖచ్చితంగా భారతదేశ ఎకానమీని మార్చేటువంటి ఇన్వెన్షన్ కాబోతుంది ఇది అనేటువంటి సంకేతాలు ఇచ్చి ఇప్పుడు దానికి తగ్గట్టుగానే సహజవాయు నిక్షేపాలని పెద్ద ఎత్తున అండమాన్ తీరంలో కనుగొన్నట్టుగా హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు. ఆయన అఫీషియల్ అకౌంట్ ఇది. దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ చూసే ముందర ఆయన చేసినటువంటి వీడియోని కూడా ఒకసారి ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియోని కూడా మనం చూద్దాము. ఈ వీడియో సారాంశం ఏంటంటే అండమాన్ నికోబార్ తీరంలో శ్రీవిజయపురంలో జరిగినటువంటి అన్వేషణలో ఒక బావిలో వచ్చినటువంటి దృశ్యం ఇది. సహజ వాయువు ఉన్న చోట మంట మండుతోంది. ఆ దృశ్యాన్ని ఆయన షేర్ చేశారు ఒక వీడియో రూపంలో. దానికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా పంచుకున్నారు. అండ్ ఓషన్ ఆఫ్ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ ఇన్ అండమాన్ సీ. అండమాన్ సముద్రంలో ఒక మహాసముద్రం అంత ఆపర్చునిటీస్ ఓపెన్ అయినట్టుగా ఆయన చెప్తున్నారు. ఇక్కడ చూస్తే వెరీ హ్యాపీ టు రిపోర్ట్ ద అకరెన్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇన్ శ్రీవిజయపురం 2 వెల్. అంటే అక్కడ రెండవ బావిలో అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 9.20 నాటికల్ మైల్స్ అంటే 17 కిలోమీటర్స్ దాదాపుగా ఉండేటువంటి తీర ప్రాంతానికి from the shoreline of the east coast of Andaman Islands at a water depth of 295 meters. దాదాపు 295 మీటర్ల లోతు టార్గెట్ చేసినటువంటి ఆ డెప్త్కి సంబంధించినటువంటి డేటా కూడా ఆయన షేర్ చేశారు. పూర్తిగా ఈ ట్వీట్ చూడండి, ఎంత మ్యాటర్ ఇచ్చారంటే, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే. సో మొత్తం మీద ఇక్కడ ఈ అన్వేషణ ఫలించింది. భారతదేశం వేసినటువంటి అంచనాలకు తగ్గట్టుగా సహజ వాయు నిక్షేపాలు కూడా దొరికిపోయాయి. అంటే ఇప్పటివరకు పెట్రోలియం నిల్వలే దాదాపు 2 లక్షల కోట్ల లీటర్ల పెట్రోలియం నిల్వలు అండమాన్ సముద్ర తీరంలో ఉన్నాయనేటువంటి ఒక అంచనాకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ అన్వేషణల ఫలితంగా ఇప్పుడు దానికి అదనంగా సహజ వాయు నిక్షేపాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున దొరుకుతున్నాయి. ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ఇనిషియల్ ప్రొడక్షన్ టెస్టింగ్ ఆఫ్ ద వెల్ in the range of 2,212 to 2,250 meters has established the presence of natural gas. సహజ వాయు నిక్షేపాలు అక్కడ ఉన్నాయి విత్ ఇంటర్మిటెంట్ ఫ్లేరింగ్. అద్భుతమైనటువంటి విజయంగా మనం దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశానికి ఈ శిలాజ ఇంధనాలకు సంబంధించి పెట్రోలియం నిల్వలు వీటన్నిటి కోసం ఎక్కువగా విదేశాల మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన దేశంలో లభిస్తున్నటువంటి వనరులు చాలా తక్కువ. మ్యాక్సిమం ఇంపోర్ట్స్ మీద మనం ఆధారపడి ఉంటాం. ఒకవేళ దేశీయంగా దీన్ని ఉత్పత్తి చేసేటువంటి సౌలభ్యం ఉంటే కనుక భారత ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ద గ్యాస్ శాంపిల్స్ వర్ బ్రాట్ బై షిప్ టు కాకినాడ. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాటా కూడా ఉంది. చాలా దేశ గతిని మార్చేటువంటి నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఉంది. ఎందుకంటే కాకినాడ దగ్గర ఆల్రెడీ సహజవాయు నిక్షేపాలకు సంబంధించినటువంటి వనరులు, వసతులు పరిశీలించేటువంటి వాటికి సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడికి తీసుకొచ్చారు. వారు టెస్టెడ్ అండ్ ఫౌండ్ టు బి 87% మీథేన్. సహజవాయువులో మీథేన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే కనుక దానిలో మండే స్వభావం పుష్కలంగా ఉన్నట్టు లెక్క. 87% మీథేన్ లక్షణాలు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఇది అద్భుతమైనటువంటి వనరుగా మారుతుంది భవిష్యత్తుకు సంబంధించి. ద సైజ్ ఆఫ్ గ్యాస్ పూల్ అండ్ కమర్షియల్ వైబిలిటీ ఆఫ్ ద డిస్కవరీ విల్ గెట్ వెరిఫైడ్. సో రాబోయే రోజుల్లో దాన్ని కమర్షియల్గా ఎంతవరకు ఉపయోగించవచ్చు అనే దానిపైన కూడా వెరిఫికేషన్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. కమింగ్ మంత్స్ బట్ ఎస్టాబ్లిషింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ద అండమాన్ బేసిన్ ఈజ్ ఎ మేజర్ స్టెప్ ఇన్ కన్ఫర్మింగ్ అవర్ లాంగ్ హెల్డ్ బిలీఫ్ దట్ అండమాన్ బేసిన్ ఈజ్ రిచ్ విత్ న్యాచురల్ గ్యాస్. The line with the discoveries in the entire area of from Myanmar in the north to Indonesia in the south in the belt. సో ఇది ఇక్కడ ఇన్ దిస్ బెల్ట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జాగ్రఫీని ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అండమాన్ జాగ్రఫీని కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఈ దృశ్యాల్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది గూగుల్ మ్యాప్స్లో చూసినా కానీ క్లారిటీ వస్తుంది. అండమాన్ ఐలాండ్కి సంబంధించినటువంటి దృశ్యం ఇది. ఒకసారి దీన్ని ఇలా జూమ్ అవుట్ అయ్యి చూస్తే కనుక భారతదేశం మెయిన్ ల్యాండ్కి కొంత ఎక్కువ దూరంలో ఉంటుంది. కానీ ఇటువైపు చూస్తే మయన్మార్కి, అంటే ఇటు మయన్మార్కి, ఇటు థాయిలాండ్కి, ఇండోనేషియాకి, మలేషియాకి వీటికి దగ్గరలో ఉన్నటువంటి భూభాగంగా కనిపిస్తుంది. సో ఈ ఏరియా మొత్తం కూడా సహజ వనరుల నిక్షేపాలతో ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పని భారతదేశం ఎప్పటి నుంచి అండమాన్ రహస్యం అని చెప్పిన బోల్డని కథలు కూడా ఉన్నాయి మనకు తెలుసు. సో గతంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఒక
శిక్షకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉపయోగించినటువంటి సందర్భాలే ఎక్కువ చరిత్రలో మనం చూస్తాం. కానీ వాస్తవానికి ఏంటంటే అండమాన్ సహజ నిక్షేపాల వనరుగా భారతదేశం నమ్ముతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఫ్రమ్ మయన్మార్ ఇన్ నార్త్ టు ఇండోనేషియా ఇన్ ద సౌత్ టు ఇట్స్ బెల్ట్ అని చెప్పని చాలా క్లియర్గా చెప్పారు. ఆ జాగ్రఫీ ప్రకారం చూస్తే కనుక అండమాన్ బేసిన్ మొత్తంలో కూడా సహజవాయు నిక్షేపాలు ఉంటాయనేటువంటి నమ్మకం ఈ పరిశోధనలో వచ్చినటువంటి ఫలితాలతో అద్భుత విజయం సాధించినట్టు అయిందని చెప్తున్నారు. అండర్ ద డీప్ వాటర్ మిషన్ అనౌన్స్డ్ బై ఆనరబుల్ PM నరేంద్ర మోడీజీ ఆన్ ఇండిపెండెన్స్ డే, లార్జ్ నంబర్ ఆఫ్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ వెల్స్ ఆర్ ప్లాన్డ్ ఇన్ అవర్ ఆఫ్ షోర్ బేసిన్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ న్యూ డిస్కవరీస్ అండ్ ఫుల్లీ ఎక్స్ప్లాయిడ్ అవర్ హైడ్రోకార్బన్ రిజర్వ్స్. మనకు సంబంధించినటువంటి హైడ్రోకార్బన్ రిజర్వ్స్ని వెతికి పట్టుకోవాలి అనేటువంటి లక్ష్యంతో చేసినటువంటి మిషన్ ఇది. దిస్ అకరెన్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ విల్ హెల్ప్ అస్ టేకింగ్ ఫార్వర్డ్ our exploration ambitions in coordination with the global deep water exploration experts like Petrobras, BP అంటే భారత్ పెట్రోలియంకి సంబంధించి షెల్ కంపెనీ, అలానే ఎగ్జాన్ మొబైల్కి సంబంధించినటువంటి కంపెనీలతో సమన్వయం చేసుకోవడం ద్వారా భారత్కి అమృతకాలం చెప్తున్నారు. ఇది ఏకంగా భారతదేశంకి సంబంధించి ఒక అమృతకాలంగా చెప్తున్నారు కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి డిస్కవరీ అని చెప్తున్నారు. గతంలో కూడా అనేక మీడియా సంస్థలు దీనికి సంబంధించినటువంటి కథనాలని ప్రచురించిన ఒకసారి చూస్తే కనుక గతంలో వచ్చినటువంటి స్టోరీ ఇక్కడ న్యాచురల్ గ్యాస్ డిస్కవర్డ్ ఇన్ అండమాన్ సీ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పని ఇస్తూ దీంతో పాటు ఒక మ్యాటర్ చెప్పారు. ఇండియా ఈజ్ ఆల్సో క్లోజ్ డిస్కవరింగ్ ఏ హ్యూజ్ ఆయిల్ రిజర్వ్ ఆఫ్ 2 lakh crore లీటర్స్, 2 లక్షల కోట్ల లీటర్ల పెట్రోలియం నిల్వలు. 2 లక్షల కోట్ల పెట్రోలియం నిల్వలు అండమాన్ తీరంలోనే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా గతంలో పరిశోధనలో తేల్చారు. అంటే అంత పెద్ద పెట్రోలియం నిల్వలను కనుక వెలికి తీస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ $20 trillion ఎకానమీగా దూసుకుపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అంచనాలు వేస్తున్నారు. సో ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ చిత్రాన్ని మార్చేటువంటి అన్వేషణగా, ఆవిష్కరణగా దీన్ని మనం తేల్చాల్సి ఉంటుంది. భారతదేశ ముఖ చిత్రం ఖచ్చితంగా మారుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆయిల్ నిక్షేపాలని, సహజ వనరుల్ని, సహజ వాయు నిక్షేపాలను కనుక తీస్తే కనుక ఖచ్చితంగా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశాలతో పాటు, ఎందుకంటే ఇప్పుడు మన దేశం చేస్తున్నటువంటి అనేక కీలకమైన ఇంపోర్ట్స్లో పెట్రోలియం ఇంధన అవసరాలకు సంబంధించినటువంటి దిగుమతులే ఎక్కువ శాతం ఉన్నాయి. వాటిని కనుక నియంత్రించగలిగితే కనుక విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయిలో కూడా భారతదేశం ఎవాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు శిలాజ ఇంధనాలపైన ఫోకస్ పెడుతున్నాయి, మరోవైపు సహజ ఇంధనాలు లేదా న్యాచురల్ ఎనర్జీస్ పైన కూడా ఫోకస్ పెడుతుంది. గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఉత్పత్తులపైన భారతదేశం ఫోకస్ పెట్టింది కాబట్టి ఆ ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని మార్చేటువంటి శక్తి అండమాన్ నికోబార్ తీరానికి ఉందని చెప్పని ఈ పరిశోధనల ద్వారా తేలింది. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం ఖచ్చితంగా ఈ నిక్షేపాలను వెలికి తీస్తే కనుక అగ్రపదానికి దూసుకుపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.